ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఢిల్లీలోనే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైల్లో ఉండడం అనివార్యంగా కనిపిస్తుంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తిహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌసవెన్ని కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగ్గా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో కవిత మరో నెల రోజులు జైల్లో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న బెయిల్ పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిల్ పై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జులై మొదటి వారంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 3తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది.